అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిసెంబర్ జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం చూద్దాం. అందుకనే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏలు, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే జీతాలు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి నిన్నటి నుంచి అక్కడక్కడ కొన్ని డిపార్ట్మెంట్స్ వారికి ఉద్యోగులకి జమ కావడం జరిగింది. రాత్రి కూడా చాలామందికి సచివాలయ ఉద్యోగులకి జమ అయ్యాయి. అయితే ఈరోజు ఉదయం నుంచి పెన్షనర్స్కి జమ కావడం అనేది ప్రారంభమైంది. చిత్తూరు ఫ్యామిలీ పెన్షన్ క్రెడిట్ కింద మనకి తెలియజేశారు. అలాగే ఇక్కడ అనంతపురం సర్వీస్ పెన్షన్ కూడా క్రియేట్ అయింది. ఈ విధంగా చాలామంది మనకి వాట్సాప్ గ్రూప్లో తెలియజేస్తున్నారు. STO నెల్లూరు, అలాగే కడప, అలాగే చిత్తూరు ఫ్యామిలీ పెన్షన్ క్రియేట్ అయినట్లుగా మనకి తెలియజేస్తారు. ఈ విధంగా మనకి ఇప్పుడు 9 గంటల సమయం నుంచి ఈ పెన్షన్ అనేది జమ కావడం కూడా ప్రారంభమవుతుంది. దాదాపు బిల్లుల్లో వేగంగా కదలిక వచ్చింది. నిన్న సాయంత్రం నుంచి బిల్లులన్నీ కూడా మనకి యూపీఐకి వెళ్ళాయి. వెంటనే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి. ఆ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన తర్వాత వెంటనే మనకి పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ కావడం జరిగింది. మనకి నిన్న నైట్ సమయంలో చాలామంది ఉద్యోగులకు కూడా జమ కావడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి పెన్షనర్స్ జమ అవుతున్నాయి. ఇంకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అక్కడక్కడ కొన్ని డిపార్ట్మెంట్ మాత్రం ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు ఉన్నాయి. అవి కూడా ఇవన్నీ జమ అయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత వాటిల్లో కదలిక వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈరోజు సాయంత్రానికి ఎక్కువ మందికి జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో ఒక 75 నుంచి 80% వరకు జమ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. తర్వాత ఏవైనా కదలిక వచ్చినట్లయితే తెలియజేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ జీతాలు జమ అయ్యాయి, పెన్షన్లు జమ అయ్యాయి, ఎక్కడ ఇంకా బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి అనేది పూర్తి సమాచారంతో తర్వాత వీడియో చేయడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం.